హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో పొటల్స్ తోటి మసాలా కర్రీని చూపించబోతున్నానండి. ఈ పొటల్స్ని ఒక్కో చోట ఒక్కో విధంగా పిలుస్తారు. అవన్నీ వీడియోలో వివరంగా చెప్తాను. వీటి పేరుని రకరకాలుగా పిలవచ్చు, కానీ వీటితో చేసిన ఏ రెసిపీ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని అయితే రైస్ రోటీలోకి కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పొటల్స్ని ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితే బుడంకాయలని, విజయనగరం జిల్లాలో అయితే పొటల్స్ అని, హైదరాబాద్ నార్త్ సైడ్ అయితే పర్వాలని పిలుస్తారు. కొంతమంది అయితే దొండకాయల్లో మరొక రకం అంటారు. లోపల ఉండే గింజలు కొంచెం ఆకాకరకాయల్లో ఉంటాయి కాబట్టి ఆకాకరకాయల్లో మరొక రకం అని ఇంకొంతమంది అంటారు. ఇందాక చెప్పినట్లుగా ఎక్కడ ఎలా పిలిచినా కూడా ఈ కూరగాయతో చేసే రెసిపీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కూరగాయతోటి 4-5 రకాలుగా కూరలను ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రై కూడా చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ కూరగాయతోటి ఊరగాయ కూడా పెడతారండి. కాయలను శుభ్రంగా కడిగేసుకుని తుడుచుకున్న తర్వాత ఇలా నైఫ్ తోటి పై భాగంలో ఉన్న పొట్టును తీసేసుకోవాలి. ఇలా పొట్టును తీసేయడం వల్ల ఈ కూరగాయ త్వరగా ఉడుకుతుంది. అలాగే కొంచెం సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇలాగే పొట్టుతో వేసినట్లయితే ఉడకడానికి ఎక్కువ సమయం పట్టినా కూడా తినేటప్పుడు కొంచెం గట్టిగా తగులుతూ ఉంటుందన్నమాట. అందుకని పైన ఉండే పొట్టును తీసేసుకోవాలి. ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి నేనైతే 1/2 కేజీ వరకు పొటల్స్ని తీసుకున్నానండి. ఇలా అన్నిటికీ పైన ఉండే పొట్టును తీసేసుకున్న తర్వాత ఒక్కొక్క కాయకి మొదలు చివర తీసేసుకుని ఇలా చక్రాల్లా కట్ చేసుకోవాలి. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే వంకాయలాగా మధ్యకు నాటు పెట్టుకుని గుత్తుల్లా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా అయితే త్వరగా కూర రెడీ అయిపోతుందని నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న పొటల్స్ ముక్కలను వేసుకున్న తర్వాత ఈ నూనె, పసుపు, ఉప్పు అంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్లుగా కలుపుకుని మూత పెట్టుకుని ఈ ముక్కల్ని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇవి త్వరగానే మగ్గిపోతాయండి. కొంచెం సాఫ్ట్గా అవ్వడానికి 5-6 నిమిషాల దాకా టైం పడుతుంది. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని కదుపుతూ మళ్ళీ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు మగ్గించుకుంటే ముక్కలు ఇలా సాఫ్ట్గా అవుతాయి. ఒక 70% ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని ఒక బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కలుపుకోవాలి. జీలకర్ర చిట్లిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు గ్రేవీకి కావాల్సినవి రెడీ చేసుకుందాము. ఒక బౌల్లోకి 10-12 జీడిపప్పు పలుకుల్ని, అలాగే మరొక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ పుచ్చపప్పుని, మరొక బౌల్లోకి 1 టీ స్పూన్ గసగసాలని వేసుకోవాలి. వీటిని ఒక 20 నిమిషాల నుంచి అరగంట పాటు నానబెట్టుకోవాలి. మీరు కర్రీ మొదలుపెట్టే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. జీడిపప్పు, పుచ్చపప్పులో నుండి వాటర్ని సెపరేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి జీడిపప్పు, పుచ్చపప్పు అలాగే గసగసాల్లోని వాటర్ తీయాల్సిన అవసరం లేకుండా వాటిని వాటర్తో సహా వేసేసుకోండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అవసరమైతే మరి కొద్దిగా వాటర్ని వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లోకి పండిన 2 టమాటా ముక్కలను వేసుకోండి. అలాగే 1 ఇంచ్ వరకు అల్లాన్ని వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇందులోకి మసాలా దినుసులను కూడా వేసుకోండి. 1/2 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులను వేసుకోండి. వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా వీటిని గ్రైండ్ చేసుకునేసరికి ఉల్లిపాయలు కూడా సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా ఉల్లిపాయలంతటినీ కూడా ఒకసారి బాగా కలుపుకుని ఇందులోకి గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, కూర రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇవి 2-3 నిమిషాలకి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ ఇలా సెపరేట్ అవుతుంది. అప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ని వేసుకుని కలుపుకోవాలి. ఈ జీడిపప్పు పేస్ట్ కూడా బాగా వేగి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటల్స్ ముక్కలను వేసుకోవాలి.
ఈ గ్రేవీ అంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్లుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఈ మసాలా గ్రేవీ ఫ్లేవర్స్ అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టడం కోసం ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం సరిపడా వాటర్ని వేసుకోవాలి. నేనైతే 3/4 కప్పు నుంచి 1 కప్పు వరకు నీళ్లు పోసుకున్నానండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మధ్య మధ్యలో కదుపుతూ కూర అంతా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 4-5 నిమిషాలకి కూర అంతా ఇలా దగ్గరగా అయ్యి నూనె పైకి తేలుతుంది. ముక్క కూడా బాగా మెత్తపడుతుంది. కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు చివరిగా ఇందులోకి 1 టీ స్పూన్ కసూరి మేతి, అలాగే చాలా కొద్దిగా గరం మసాలాని వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. కూర ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారేసరికి మరి కొంచెం దగ్గరగా అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకుని పొటల్స్ కర్రీని మీరు రైస్, రోటీ, చపాతీ ఇలా దేంట్లోకైనా సరే కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.